ప్రాణాలు తీయబడిన నేరస్తులలో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకునము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి వెంటనే ఆయన్ను చూసి, యేసు నీవు ఈ రాజ్యములకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనను. ఇక్కడ యేసు ప్రభు వారికి ఇరువైపులు కూడా ఇద్దరు దొంగలు ఉన్నారండి. అందులో ఒక దొంగ ఈయనకి అపహాస్యం చేస్తూ, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాడండి. అందులో ఆయన ఇందులో అపహాస్యం చేసినట్టుగా ఉన్నాడు. అందులో రెండవ దొంగ మాత్రము వెంటనే, నువ్వు శిక్షావిధిలో ఉన్నావు కదా, నువ్వు ఇప్పుడు కూడా భయపడవా? మనం చేసిన పనికి తగిన ఫలితమే అనుభవిస్తాం. అయితే మనం మొదటి దొంగ వలె ఉండకూడదు. స్వార్థమైన మనసు ఉండకూడదు, చెడ్డ ఆలోచనలు ఉండకూడదు, చెడిపోయిన మనసు ఉండకూడదు, ఒకరి పట్ల ద్వేషం కలిగి ఉండకూడదు, ఈర్ష్య కలిగి ఉండకూడదు. ఈయన తన జీవితాన్ని మార్చుకోకుండా ఈ రెండవాడు చెప్తున్న మాటని విన్న తర్వాత కూడా ఈయన జీవితాన్ని మార్చుకోలేదు. కానీ ఈ రెండవాడు అంటున్నాడు, నేను తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమిస్తావు కదా, నేను దోషం చేశాను ప్రభువా, నన్ను క్షమిస్తావు కదా. ఈ లోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టినా, మన ఆయన కానాలు మనకి విడిచిపెట్టిన, చివరికి మనం కట్టుకున్న భర్త మనకి విడిచిపెట్టిన, మన కన్న బిడ్డలుగా మనల్ని విడిచిపెట్టిన, ఆయన మాత్రము విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఎందుకంటే ఆయన మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి పరమ పరిశుద్ధుడు కాబట్టి ఆయన బిడ్డలుగా ఆయన రక్తాన్ని తీసుకుంటే మనము పరిశుద్ధంగా జీవించాలి. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇక్కడ దేవాది దేవుడు అక్కడున్నటువంటి జనసమూహాలను చూసి, అక్కడ ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే తన ప్రాణాన్ని తీయాలని చూస్తున్నారో, ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే దేవుణ్ణి దూషిస్తున్నారో వారిని చూసి దేవాది దేవుడు తన తండ్రి అయిన దేవునికి మొరపెడుతున్నాడు. చాలా క్షమాపణ, క్షమించని ప్రభువా అని అక్కడున్నటువంటి వారిని చూసి దేవాది దేవుడు తన యొక్క తండ్రితో విజ్ఞాపన చేస్తుండడం జరిగింది. ఏమని చెప్తున్నాడు తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించయ్యా, క్షమించి ప్రభువా, క్షమించి తండ్రి అని తన మనసారా కోరటం జరుగుతుంది. చెప్పేవాళ్ళం ఉంటున్నాం, వినేవాళ్ళం ఉంటున్నాం, కానీ ఎవరు పాపం విడిచిపెట్టేలాగా వండుకుంటున్నాం. కానీ ప్రతి గుడ్ ఫ్రైడే వస్తుంది, ప్రతి సంవత్సరం అనుసరిస్తాం, కానీ మన పాపాలు ఒప్పుకోలేతున్నాం. మరొక సంవత్సరం వస్తుందని ఎదురు చూస్తున్నాం, కానీ ఇంకో సంవత్సరం ఉంటాం లేదో, ఈ దినమే నాకు అనుకూల సమయము, సరైన దినం అనుకొని మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుళ్ళు జీవిస్తాం అనుకొని ఒక మారు మనసు మనకు లేదని వస్తాము, 3 గంటల సేపు ఏదో ఉపవాసం చేయాలని చేస్తాం, మళ్ళీ వెళ్ళిపోయి మన పాపాలు బతుకుతాం. కానీ అయ్యా, ఈ మాటలు మనకు తాకి ఇప్పుడు ముఖ్యంగా చూస్తే ఈ శిలువ మరణం అనేది ఆయన కాదండి, మంది. ఎందుకంటే ఈ మరణం అంతా కూడా మన కొడుకు ఆయన శిలువ మోసి. ఎందుకంటే ఈ లోకంలో ఆయన రాకపోతే మన పాప విడుదల, మనిషి వల్ల పాపము పోదండి, దేవుడే రావాలి.